తెలుగింటి తాలింపుకు స్వాగతం. మళ్ళీ వచ్చేసాను అఫ్ఘనీ క్రీమీ చికెన్ చేయడానికైతే. ఇదైతే నా ఫేవరెట్ డిష్ అని చెప్పొచ్చు. దీనికైతే నేను 1 కేజీ బోన్‌లెస్ తీసుకున్నాను. దానికి అల్లం వెల్లిపాయ, తర్వాత సాల్ట్, తర్వాత లెమన్ 1 లెమన్ అయితే నేను స్క్వీజ్ చేసుకొని పెట్టేసుకొని అది పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఒక్క ఉల్లిపాయకు ఒక 10 పచ్చిమిర్చి, ఆ తర్వాత 20 కాజులు, కొంచెం కొత్తిమీర, మరి పుదీనా. కొత్తిమీర ఎక్కువ తీసుకోవాలి, పుదీనా కొంచెం తక్కువ తీసుకొని గ్రైండ్ చేసుకొని ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ మ్యారినేషన్ కోసం అయితే ఒక కప్పు పెరుగు తీసుకున్నాను. ఇంకొక 250 ml అయితే క్రీమ్ తీసుకున్నాను. మరి వీటిలో చాట్ మసాలా 1 స్పూను, తర్వాత గరం మసాలా 1 స్పూను, ఆ తర్వాత పెప్పర్ పౌడర్ 1 స్పూన్ తీసుకొని బాగా కొట్టినట్టుగా చేసుకొని కలుపుకోవాలి. క్రీము కర్డ్ మంచిగా కలిసిపోవాలి మసాలాస్ తోటి. తర్వాత మనము దీనికి మార్వాడి మేతి కూడా వేసాను. మార్వాడి మేతి వేసాక ఇవన్నీ కలుపుకొని మనమైతే చికెన్కి బాగా పట్టించాలి ఆ గ్రీన్ పేస్ట్. ఆ తర్వాత ఇది అంతా కలిపి అయితే బాగా మన చికెన్కి పట్టించి ఒక 1 అవర్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ వేడి చేసి దానికి బటర్ కలిపి, గీ అయినా పర్లేదు కానీ బటర్ అయితే ప్రిఫరబుల్. ఇప్పుడు గ్రేవీ పక్కకు పెట్టుకొని ఓన్లీ పీసెస్ మాత్రం ఫ్రై చేసుకోవాలి అటు ఇటు కలుపుకొని. ఒక్క బ్యాచ్ అయితే 10 మినిట్స్ పడుతుంది. మనం తక్కువ చేసుకుంటే అయితే మనకి తొందరగా అయిపోతుంది. కానీ ఎక్కువ చేసుకోవాలనుకున్న వాళ్ళు పెద్ద ప్యాన్ తీసుకొని ఒకటేసారి చేసుకోవచ్చు. నా ప్యాన్ చిన్నగా ఉంది కాబట్టి నేను 2 బ్యాచెస్లో చేసుకున్నాను. ఇప్పుడైతే ఇలా బొగ్గును మనము పొయ్యి మీద పెట్టేసి ఫోమ్స్ అంటే బాగా వేడైనాక నిప్పులాగా అయినప్పుడు ఒక బౌల్లో పెట్టేసి దాని మీద నేను గీ వేసాను. ఇప్పుడు బాగా మంచిగా పొగలాగా వచ్చేసి స్మోకీ ఫ్లేవర్ అయితే వస్తుంది. మళ్ళీ ఇప్పుడు మెయిన్ మనం గ్రేవీ కోసం అయితే మళ్ళీ బటర్ కొంచెమే, అంత మీరు చూస్తున్నారు కొంచెం వేస్తున్నాను. అందులో మాత్రం ఒక 10 మిరియాలు, ఒక 2 దాల్చిన చెక్కలు, ఒక 6 లవంగాలు, 6 ఇలాచీలు అయితే అలాగే వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకొని బాగా కలిపి మరి మూత పెట్టేస్తే కొంచెం ఆ గ్రేవీ అనేది పచ్చిదనం పోతుంది. ఇప్పుడు అది అలా అయ్యాక ఇప్పుడు మనం ఫ్రై చేసిన పీసెస్ అయితే వేసుకొని లైట్గా కలపాలి. ముక్కలు చెదరకుండా కలుపుకొని మళ్ళీ మంచిగా మనం కొంచెంసేపు మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ ఉడకబెట్టుకొని లాస్ట్ మరి గట్టిగా థిక్గా అయింది గ్రేవీ అంటే మాత్రం కొన్ని పాలు పోసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే టేస్టీ అఫ్ఘనీ క్రీమీ చికెన్ అయితే రెడీ. ఇదైతే రోటీలకు సూపర్ ఉంటుంది, ఫ్రైడ్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. మీరు ఫ్రై పీసెస్ తిన్నా కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.